జాగ్రత్త తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. సార్, విశాఖ మహల్ సంబంధించిన రుషికొండ అంశం దాంట్లో అన్నది జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడే ఇబ్బందికర పరిస్థితులు. ఇది ఒక పెద్ద దెబ్బ అనుకోవచ్చా? దీన్ని చాలా పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు. అసలు దీన్ని ఎందుకు కట్టారు? 500 కోట్లు ఏంటి? ఇంకా ఎంత ఉందో పైకి తెలిసిందే. ఇది ప్రజా సొమ్ముని ఈ రకంగా దుర్వినియోగం చేశారు. అమర్నాథ్ మాట్లాడనియండి, లేకపోతే వేరే వాళ్ళు మాట్లాడే అంశం అవనియండి. నిన్న మనం దీని మీద చాలా సూటిగా స్పష్టంగా మాట్లాడాము. వాళ్ళు గతంలో చెప్పిన దానికి కట్టుబడి లేరు, ఇప్పుడు వేరే మాట్లాడుతున్నారు. కాబట్టి దానికి శాసనసభలో కూడా వాళ్ళు ఏం చెప్తారు, అలాగే చంద్రబాబు నాయుడు దాన్ని ఎలా వినియోగించాలని నిర్ణయిస్తారు, అది చాలా ముఖ్యం. నా ఉద్దేశంలో దాని మీద విమర్శలు చేస్తే వాళ్ళు దాని మీద చేయొచ్చు. దానికంటే కూడా జరిగిందని వివరాలు తీసి దాన్ని సద్వినియోగం చేసే దిశలో నడపటం అది చాలా ముఖ్యం. ఎటు తిరిగి ప్రజల వ్యవహారమే కాబట్టి. నేను ఇంకోటి కూడా ఇప్పుడు ఆసక్తిగా మీకు చెప్తాను. విశాఖ ఉక్కు మీద మనం అందరం ఫస్ట్ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రభుత్వం కేంద్రంలో ఆధారపడి ఉంది కాబట్టి ప్రత్యేక హోదా, పోలవరం కూడా నిన్న చంద్రబాబు సందర్శించారు. విశాఖ ఉక్కు, ఈ 3-4 అంశాలు కేంద్రం నుంచి మనకు రావాల్సినవి. మీరు చాలా ఒక విధంగా సంతోషకరం ఏమంటే పల్లా శ్రీనివాస్ తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడుగా నిరాహార దీక్ష కూడా చేశాడు. అందుకని ఆయన విశాఖ ఉక్కు కోసం నిరాహార దీక్ష చేశాడు. ఆయన భార్యను కూడా ఆయన మీద కూడా వేధింపులు చేశారు యూనివర్సిటీలో అన్నటువంటి వార్తలు కూడా ఉన్నాయి. అంటే ఆయన లాంగ్ టర్మ్ కార్యకర్తగా తెలుగుదేశంలో కంటిన్యూ అయ్యి ఇప్పుడు ఈ స్థానానికి వచ్చారు ఆయన. కాబట్టి ఆ సమస్య మీద ఆయన దేని మీద నిరాహార దీక్ష చేశారో అప్పుడే సభ మారి దాన్ని విరమించడానికి కూడా వచ్చారు. ఆయన తర్వాత చనిపోయారు పాపం. కాబట్టి ఈ అంశం మీద దృష్టి పెడితే చాలా మంచిది. ఈ భవనం ఒకసారి ఎక్స్పోజ్ అయిపోయింది కదా, ఇంకా దాని మీదే ఇంకా కంటే దాని మీద మీరు లెక్కపత్రం తీసి మీరు విధానపరంగా అధికారంలో ఉన్న వాళ్ళు అంటే మంత్రులు దాన్ని ఏదో సపోర్ట్ చేసే విధంగా, చేసిన తప్పును కప్పిపుచ్చుకునే విధంగా ఇంకా ప్రచారాలు చేస్తున్నారన్నది కదా తెలుగుదేశం పార్టీ కార్నర్ చేసేది వాళ్ళని. నేను చాలా స్పష్టంగా చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను. వైసీపీ ఇప్పుడు చేసుకునే సమర్థనలకు అర్థం లేదు. ఎందుకంటే వాళ్ళు ఈ మాటలు ఇంతకుముందు చెప్పలేదు. అవును, ఆ రోజు 3-4 ఇండికేషన్స్ ఇచ్చారు. ఒకటేమో హరిత ప్లాజా వాటినే మళ్ళీ మేము చేస్తున్నామన్నారు. రెండవదేమో భవనాలు కడుతున్నాము, అవి ఏం చేయాలో జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తారన్నారు ప్రారంభించిన రోజు. మూడోదేమో ఆయన అక్కడి నుంచే పాలన చేస్తాడు, రుషికొండ కేంద్రం అన్నారు. కాబట్టి 4 రకాల సంకేతాలు ఇదివరకు అధికార పార్టీ వైసీపీ వాళ్ళు ఇదివరకు ఇచ్చున్నారు. ఇప్పుడు ఒకటే మంత్రంలాగా అందరూ అతిథి గృహం కోసం కట్టాము, రాష్ట్రపతి కోసం కట్టాము, ప్రధానమంత్రి కోసం కట్టాము అన్నారు. ఇది మీరు ఇంతకుముందు చెప్పలేదు. ఇది నిలబడదు. ఇది ఊరికే ఏదో తప్పనిసరి సమర్థన తప్ప ఇది నిలబడదు. రెండవది పర్పస్ తెలిస్తే కదా, ఇప్పుడు ఎందుకు కడుతున్నారో తెలిస్తే దాన్ని ఎంత ఖర్చుతో కట్టాలి, ఏ పద్ధతిలో కట్టాలనేది నిర్ణయం అవుతుంది. మీరు అతిథి గృహం అయి ఉంటే దాంట్లో ఇన్ని హోటళ్ళు, గెస్ట్ హౌస్లు, ఇవేవి థియేటర్లు ఇవన్నీ ఎందుకు పెట్టి ఉన్నారు, ఇట్లా చాలా ప్రశ్నలు వస్తాయి. వాటికి జవాబులు ఇవ్వడానికి సిద్ధం అవ్వాలి తప్ప ఇంకా సమర్థించుకోవడానికి ప్రయత్నించడం వృధా. అవకాశం కూడా ఏం లేదు. ఎందుకంటే అక్కడ ఖరీదైన విలాసవంతమైన భవనం ఉంది. అక్కడ అదే మొదటి దెబ్బే తగిలింది, బాగా చులకన అయ్యాడు ప్రజల్లోని అన్నది. ఇంకెక్కడి నుంచి వరుస పెట్టి తీసుకొస్తారని ఇప్పుడు తీసుకురానివ్వండి, తప్పకుండా తీసుకురానివ్వండి. ఇప్పుడు ఆయన ఇంటి ముందు దారి తీసేశారు, ఇప్పుడు అది బాగా అయింది అన్నట్టు. తప్పకుండా అధికారంలోకి వచ్చిన వాళ్ళు చేస్తారు. నేను ఇందాకే చెప్పినట్టు, జడ శ్రావణ కుమార్ జై భీమ్ పార్టీ ఆయన చెప్తున్నారు, జై భారత్ లక్ష్మణ్ కదా, ఏమని అప్పుడు ఇలాంటివన్నీ చేస్తే నేను కేసులు వేసి వాదించాను. ఇప్పుడు కూడా మళ్ళీ ఇలాంటివి జరగకుండా మనము వద్దని చంద్రబాబు నాయుడు అదే చెప్తున్నారు. ఇప్పుడు అప్రధానమైన విషయాల మీదకి పోవడం కంటే విధానపరమైన కీలకమైన, ఇప్పుడు పోలవరం ఉదాహరణకు 4 ఏళ్ల వరకు పూర్తి అయ్యే ప్రశ్న లేదని చంద్రబాబు నాయుడు ప్రకటనతో స్పష్టమవుతుంది. కానీ మీరు నిన్న నేను అన్నది మీరు కూడా పెట్టారు, కేంద్రం ఏం మాట్లాడలేదు. అవును, మొదట కేంద్రమే, మీరు చేసినప్పుడు కేంద్రమే, జగన్ చేసినప్పుడు కేంద్రమే, మళ్ళీ ఇప్పుడు కూడా మీరు కేంద్రంలోనే ఉన్నారు. కేంద్రం ఎందుకు మౌన పాత్ర వహిస్తుంది? ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తాను నేను. చంద్రబాబు చెప్పిన దాంట్లో ఇంకోటి ఉంది. మీరు రివర్స్ టెండరింగ్ పెట్టడం వల్ల ఆ ఏజెన్సీ తప్పిపోయింది. 2020 నాటికి ఆ ఏజెన్సీ ఉంటే పూర్తి అయినా చేసి ఉండేది, లేకపోతే తప్పు జరిగిన దానికి బాధ్యత అయినా వాళ్ళు వహించాల్సి వచ్చేది. మీరు ఏజెన్సీని అర్ధంతరంగా మార్చడం వల్ల ఈ సమస్య వచ్చింది అంటున్నారు. మీరు ఖచ్చితంగా కాళేశ్వరంలో కూడా ఇలాంటి సమస్య ఎదుర్కొంటారు. అది పూర్తి అయింది, ఆ ఏజెన్సీ చేయాలా లేకపోతే మనం చేయాలా అని. అంటే ఇంత భారీ 100,000 కోట్ల ప్రాజెక్టులు కడుతున్నప్పుడు
జరిగే తప్పులకు సంబంధించిన స్కానింగ్ ఏంటి, వాడికి బాధ్యత ఎవరు, ముందు వెనుక ఈ అకౌంటబిలిటీ లేకుండానే ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని ఒక పెద్ద ఆశ్చర్యం కలుగుతుంది. ఇది కేవలం ఒక పోలవరం అంశమే కాదు. ఐ థింక్ భవిష్యత్తులో అయినా ఈ భారీ నిర్మాణాలు వీటికి సంబంధించి ప్రైవేట్ సంస్థల ఏజెన్సీల బాధ్యత ఏంటి అనేది ఒకటి ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలకి ఇప్పుడు పినాకి ఘోష్ అని ఆయన విచారణకు వస్తున్నారు, ఆయన రోజు అడుగుతున్న ఆయన కామెంట్స్ ఏవో ఆయన చేస్తున్నారు. చెప్పండి సార్, ప్రభుత్వాలకు అసలు అకౌంటబిలిటీ ఉండాల్సిన అవసరం లేదా, ఇంకా ఉండదా? అదే కదా ఇప్పుడు అకౌంటబిలిటీ ఇప్పుడు మీకు ఇప్పుడు 35% దెబ్బతింది అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అది ఈ సమయంలో దెబ్బతిందా, ఆ సమయంలో దెబ్బతిందా? ఈ మాట ఎవరో రిపోర్టర్స్ అడిగితే మీకు కన్సర్న్ లేదు, మీరు ఇంకా అధ్యయనం చేయాలన్నారు. తప్పకుండా చాలా అధ్యయనం చేయాలి. ఇన్ని ప్రభుత్వాలు ఇంత అనుభవజ్ఞులు చేస్తేనే సమయం పడుతుంటే మామూలు మీడియా గోష్ఠికి వచ్చిన విలేకరికి ఎంత అధ్యయనం చేసే అవకాశం ఉంటుంది? అది క్వశ్చన్ కాదు. కానీ ఇప్పటికైనా పూర్తి టోటల్ పిక్చర్ ఇవ్వాలి, కేంద్రాన్ని దింపాలి. ఇక్కడ కేంద్రం ప్రేక్షక పాత్రలో ఉండి మీరు ఏదో వాళ్ళకు తగాదా పడుతుంది, పిట్టపోరు పిల్లి తీర్చింది అన్న పద్ధతిలో ఉంటే కుదరదు. అసలు కేంద్రం తరఫున కదా తీసుకుంది. ఈ ఎన్నికలు జరిగి చంద్రబాబు గారు గెలిచి వచ్చి చూసే వరకు కేంద్రం ఎందుకు మౌన పాత్ర వహిస్తుంది? ఓకే, కేంద్రం స్టాండ్ ఏంటి నా ప్రశ్న. ఓకే, కేంద్రం స్టాండ్, కేంద్రం మాట ఏంటి అసలు దీని మీద? వాళ్ళ రిపోర్ట్ ఏంటి? ఏం లేదు. అంటే కేంద్రం ఏదో దాగుడు మూతలు ఆడుతుంది అనేది కూడా ఇక్కడ అర్థమవుతుంది. ఓకే, అటు ఇటు తిరిగి సూరయ్య సుఖవాసి పెరే పెద్ద మనిషి ఏదో అమ్మకెత్తరా బరువు అన్నట్టుగా వాళ్ళదే అయిపోయింది, వీళ్ళదే అయిపోయింది. ఇది మటుకు ఇంకొక టర్మ్, ఈ టర్మ్లో దాదాపు ఇంకా పూర్తి కాదు. 4 ఏళ్ళు అంటే ఇంకా అంతే కదా. 4 ఏళ్ళు అయితే అది కూడా అదే ఒక పదవీ కాలం. ఇంతకుముందు అంబటి రాంబాబు ఏమో ఆయన కూడా ఎప్పుడు అవుతుంది, ఇప్పుడు కాదు ఎప్పుడు అవుతుందో నేను చెప్పలేనని ఆయన చెప్పారు. అంతకుముందు ఒక ఆయనేమో రాసుకో అన్నాడు, ఇంకొక ఆయనేమో మీసాలు దువ్వాడు, తొడలు కొట్టాడు. మనకేమో ఇదే దృశ్యం కనిపిస్తుంది. సార్, మాజీలందరూ అజ్ఞాతంలోకి వెళ్ళినట్టేనా? పెద్దగా ఏమో సౌండ్లు వినిపించట్లేదు. మళ్ళీ మీరు అన్ని సెట్టింగ్స్ చేస్తే అన్నీ ఒక కొలిక్కి వచ్చాయనాక వస్తారు. ఎప్పుడు అంతేనండి. నేను మొన్న కూడా పాట చెప్పా కదా, సాగినంతకాలం మా అంతవారు లేరందురు, సాగకపోతే ఊరక చతికిల పడిపోదురని. సాగినంతకాలం ఇవన్నీ సాగుతాయి, ఒకరిని మించి ఒకరు చేస్తారు. మళ్ళీ అదే పల్లా శ్రీనివాస్ ఇంకో మంచి మాట చెప్పాడు. కార్యకర్త కదా, మీరేం చేస్తారు అది అంటే మిగతా విషయాలన్నీ చెప్తూ 2019లో 14లో మేము అధికారంలోకి వచ్చినప్పుడు కార్యకర్తలను మర్చిపోయామని, వైసీపీలో కూడా అదే సమస్య. పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గట్టిగా నిలబడిన వాళ్లకు తర్వాత ఉండడం లేదు అని ఒక ఫీలింగ్ బలంగా ఉంది. నేను దాన్ని పోగొట్టడానికి కొంత ప్రయత్నం చేస్తాను. మరి ఆయనకి ఎంత అవకాశం ఇస్తారనేది ఒక ప్రశ్న. కానీ ఒకటైతే పార్టీ కార్యకర్తలు, పార్టీ యంత్రాంగాలు, ప్రభుత్వాలు అవి అధికారంలోకి రాగానే అది ఒక అధికారిక వ్యవస్థ అయిపోతుంది. అది ఇక్కడ అది తెలుగుదేశం పార్టీ కూడా దాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. వైసీపీ వాళ్ళు మేము గెలుస్తాం అంటే వాలంటీర్లు గెలిపిస్తారన్నారు. ఇప్పుడు వాలంటీర్లను మళ్ళీ మేము కంటిన్యూ చేస్తామని నిన్న మంత్రి వీరాంజనేయులు చెప్తున్నారు. అందుకని అధికార వ్యవస్థలు వేరు, రాజకీయ వ్యవస్థలు వేరు. ఈ విభజన స్పష్టంగా పాటించడం, వాళ్ళను పనిచేసిన వాళ్ళను గౌరవించడం, గుర్తించడం, నిజంగా పనిచేసిన వాళ్ళను బాధితులను ఆదుకోవడం, అది చాలా ముఖ్యం. ఓకే, ఈ కేసులు ఒక్కొక్కటి కూడా